Sub-Junior Boys and Girls Fencing Championship 24-25 ఈవెంట్ ఈరోజు మేకప్ హాస్పిటల్లో జరుగుతుంది. ఈరోజు ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యులు మానవీయ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు నంద్యాల సౌమ్య గారికి, స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శాప్ చైర్మన్ అనిల్ రవినాయుడు గారికి మా ఏకత్వ స్కూల్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతిర్నమోస్తుతే దీపజ్యోతిర్నమోస్తుతే. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ శాసనసభ విప్ మా నందిగామ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు తంగరాల సౌమ్య గారికి, స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శాప్ చైర్మన్ అనిల్ రవినాయుడు గారికి, టీడీపీ కంచిచర్ల మండల ప్రెసిడెంట్ కోగంటి బాబు గారికి, అట్లానే ఫస్ట్ ఇయర్ స్కూల్ అయినా కూడా మమ్మల్ని నమ్మి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడానికి మాకు అవకాశం కల్పించినటువంటి ఫెన్సింగ్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ నాగేశ్వరరావు గారికి, జనరల్ సెక్రటరీ కృష్ణమోహన్ గారికి, అట్లానే మెంటర్ సతీష్ బాబు గారికి మా ఏకత్వ స్కూల్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అట్లానే ఇక్కడికి విచ్చేసినటువంటి పిల్లలు, తల్లిదండ్రులు, కోచెస్, రిఫరీస్ అందరికీ కూడా మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ స్కూల్ పెట్టింది ఫస్ట్ ఇయర్ అండి. ఇంకొక 1 monthలో ఒక 1 year కంప్లీట్ చేసుకోబోతున్నాం. పిల్లలకి చదువుతో పాటు ఖచ్చితంగా స్పోర్ట్స్ కూడా ఉండాలి, ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉండాలనేది వి బిలీవ్, దట్స్ వాట్ వి బిలీవ్ హియర్ అట్ ఏకత్వ. మా నమ్మకానికి తగ్గట్టుగానే పెట్టిన ఫస్ట్ ఇయర్లోనే జంప్ రోప్ కానివ్వండి, ఫెన్సింగ్ కానివ్వండి, షూటింగ్ బాల్ కానివ్వండి, రకరకాల స్పోర్ట్స్లో మా స్కూల్ పిల్లలు జిల్లా, రాష్ట్ర, దేశ స్థాయిలో, జాతీయ స్థాయిలో చాలా కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేశారు. మాకు అనునిత్యం మా వెన్నంటే ఉండి ప్రతి ఈవెంట్కి వచ్చి మమ్మల్ని ప్రో చేసినటువంటి ఎమ్మెల్యే గారికి మరొకసారి సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. అట్లనే మన కూటమి ప్రభుత్వం కూడా మీరు ఒకసారి గమనిస్తే ఈ కొత్త క్రీడా పాలసీలో ఇంతకుముందు ఒలింపిక్ పథక విజేతలకి లక్షల్లో ఉండేది నగదు బహుమతిని ఈసారి కోట్లలో పెంచారండి. అట్లనే స్పోర్ట్స్ కోట గవర్నమెంట్ జాబ్స్ కూడా 2% నుంచి 3% ఇంక్రీజ్ చేసి స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చాలా అభివృద్ధి చేసి గ్రామ స్థాయిలో అన్ని స్థాయిల్లో కూడా క్రీడాకారులను ప్రోత్సహించడానికి వాళ్ళు కూడా తమ వంతు కృషి చేస్తున్నారు. దానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రవినాయుడు గారికి కూడా మీ నాయకత్వంలో ఖచ్చితంగా ఇంకా చాలా మంది క్రీడాకారులు పుట్టుకోసుకోవాలని మనస్ఫూర్తిగా మా స్కూల్ తరఫున కూడా ఆకాంక్షిస్తూ, అట్లానే ఇక్కడికి వచ్చినటువంటి పిల్లలు ఇంత చిన్న వయసులోనే వాళ్ళని ఎంకరేజ్ చేసి ఎంతో శ్రమకు వచ్చి వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చినటువంటి తల్లిదండ్రులకు మీ అందరూ కూడా మరొక్కసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి మాకు ఇక్కడ అవకాశం కల్పించినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ ద పార్టిసిపెంట్స్. నిజంగా చాలా సంతోషంగా ఉంది. నందిగామ నియోజకవర్గంలో ఇటువంటి ఈవెంట్ మన ఏకత్వ స్కూల్లో జరగడం చాలా సంతోషకరం. మరి దానికి మనం పిలవగానే ఎంతో బిజీగా ఉన్నా కూడా వెంటనే రియాక్ట్ అయ్యి తప్పకుండా వస్తానని చెప్పి ఈరోజు మనందరి మధ్య చీఫ్ గెస్ట్గా ఉన్న శాప్ చైర్మన్ గారు అనిల్ రవినాయుడు గారికి ప్రత్యేకంగా మనందరూ గట్టిగా చెప్పట్లు బట్టి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏకత్వ స్కూల్ మరి యాజమాన్యానికి అందరికీ కూడా స్టాఫ్కి పేరు నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పిల్లలందరికీ నా ఆఫీసులు అందరూ బాగున్నారా? అందరు రెడీగా ఉన్నారా? ఈ టైం ఎక్కువ మేము తీసుకోము. ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, వివిధ డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చారు. అందరూ కూడా మనస్ఫూర్తిగా చెప్పేది ఒకటి, ఆల్ ద బెస్ట్ అలా. స్పోర్ట్స్ అన్నాక గెలుపోవటంలో ఉంటాయి, కానీ గెలిచినా ఓడినా ప్రతిదీ కూడా మనం కాంపిటేటివ్ స్పిరిట్తో తీసుకొని ఇంకా ముందుకెళ్ళి మన నైపుణ్యాన్ని ఇంకా హార్డ్ వర్క్తో మీరు డెవలప్ చేసుకొని మీరు అందరూ కూడా మంచి పొజిషన్లో స్థిరపడాలని నేను పేరు అందరూ కూడా నా బ్లెస్సింగ్స్ ఇస్తున్నాను.
అదేవిధంగా ఇప్పుడు డే టు డే ఇప్పుడు మోడర్న్ జమానా అంతా కూడా ఎక్కువ హెల్త్ మీద బాగా దృష్టి పెట్టారు. ఒకప్పుడు హెల్త్ మీద అంత కాన్షియస్ లేదు. ఇప్పుడైతే కోవిడ్ తర్వాత ప్రతి ఒక్కరు కూడా హెల్త్ మీద దృష్టి పెట్టారు. ముఖ్యంగా ఫిజికల్ యాక్టివిటీ ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ. ఈరోజు స్పోర్ట్స్ మీద కూడా ప్రతి స్కూల్ కూడా ముఖ్యంగా ప్రైవేట్ స్కూల్స్ బాగా దృష్టి పెడుతున్నాయి. మన పెద్ద అయ్యాక లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ చేయడంలో కూడా స్పోర్ట్స్ చాలా కీలక పాత్ర ఉంటుంది. హెల్తీ బాడీ కీప్స్ ఏ హెల్తీ మైండ్. మన బాడీ హెల్తీగా ఉంటే మన మైండ్ కూడా హెల్తీగా ఉంటుంది. కాబట్టి మనకి చాలా మన పురాణాలు కానీ మన వేదాలు కానీ మన బాడీ మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. మనకి యోగా లాంటి గొప్ప విద్యను మన భారతదేశం ఇచ్చింది. మరి ఈరోజు ఈ ఫెన్సింగ్ గురించి నాగేశ్వరరావు గారు చెప్పారు. గతంలో మన పురాణాల్లో కూడా ఈ విద్య ఉంది. కత్తిసాం అంటారు. నందిగామ నియోజకవర్గంలో నేను ఇంతకుముందు అడిగాను ఏకత అంటే ఏంటనేసి. డైరెక్టర్ గారిని అడిగితే అందరినీ కలుపుకెళ్ళడం, సమంగా చూడడం, సమానత్వంతో ముందుకెళ్ళడం అని చెప్పి ఆ ఉద్దేశంతో ఈ పేరు పెట్టారని. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఇక్కడున్న చాలామంది మా పార్టీ నాయకులు కానీ మా ఎమ్మెల్యే గారు కానీ ఇక్కడ చెప్తున్నది ఒకటే, ఈ నియోజకవర్గంకే కాదు ఈ జిల్లాలో కూడా ఇది ఒక గొప్ప స్కూల్గా ఉంది. ఫీజులు ఇబ్బంది లేకుండా అందరినీ పేదవారినైనా మధ్యతరగతి వారినైనా మంచి స్టడీస్ అందించాలనే ఉద్దేశంతో పెట్టిన ఈ స్కూల్ యాజమాన్యానికి మొదటగా స్పోర్ట్స్ అథారిటీ తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు ఇంటర్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఫెన్సింగ్ గేమ్స్ నిర్వహించి తర్వాత సెలక్షన్స్ ఇక్కడ నిర్వహిస్తున్న ఎవరైతే ఫెన్సింగ్ అసోసియేషన్ వారికి హృదయపూర్వక అభినందనలు. ఈరోజు వేదిక పైన ఉన్న కోగంటి బాబు గారికి, రమేష్ బాబు గారికి మహిళల కోసం పోరాటం చేస్తూనే నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న ఎమ్మెల్యే సౌమ్యమ్మ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటూ బాయ్స్ అండ్ గర్ల్స్ ఫెన్సింగ్ ఛాంపియన్షిప్ ఓపెన్. Fencing Association, Sri Ramesh Babu Garu, Chairman, Ekatwa Public School, our respected officials from other districts and our parents, participants who have traveled from all over to be a part of this wonderful event. Your presence here today is a true honor and speaks volumes about your commitment to the sport and development of young athletes across our state. We are deeply grateful for your time and support. And a special thanks to Dr. Amarneni Manu sir, Sindhura ma'am and Suryavati ma'am, our esteemed directors and principal, whose vision, leadership and dedication to the development of sports at Ekatwa have made this event possible. I would like to extend my sincere gratitude to our talented fencing coaches, staff members and volunteers who have worked tirelessly behind the scenes to ensure everything runs smoothly. A big thank you to the participants for their enthusiasm, discipline and sportsmanship. You are the true stars of this event and we look forward to seeing you showcase your talent in the coming days. Finally, I would like to express my appreciation to all the parents and guardians who continue to support their children's passion for the sport. Your encouragement and belief in your children inspire them to reach greater heights. Once again, thank you to each and everyone for your presence and contribution to the memorable occasion. We hope this championship will be a great success and we continue to see fencing growth in our community. Thank you. Have a wonderful day ahead. ఫెన్సింగ్ క్రీడలు రాష్ట్రంలో ఉన్న వివిధ జిల్లాల నుంచి తీసుకుని వచ్చి వాళ్ళ యొక్క టాలెంట్ని గుర్తించే కార్యక్రమాన్ని ఇక్కడ శ్రీకారం చుట్టాలి. దీనికి వేదిక ఏకత్వ స్కూల్ వాళ్ళ సహకారం కూడా అసోసియేషన్ ఏకత్వ స్కూల్ సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా నిర్వహిస్తారు.
Conway, okay boys. And the winners